బౌల్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే మాకు 120 రూపీస్ పడింది. సో ప్రాంక్ కేక్ అనమాట, మా వాడి కోసం మేము చేయించేది. స్టీల్ గిన్నె పెట్టి మీరు నాకు కనపడుతూనే ఉందన్న. ఇగో నేను ఆల్రెడీ హ్యాపీ బర్త్డే టు యు. తీసుకెళ్ళి వెనక్కుండు. అమ్మాయి ఇంకెవరి కాడ ఉంది గుడ్డు. యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారంతా కూడాను. మేమైతే ఇప్పుడు కేక్ తీసుకురావడం కోసం అని చెప్పేసి అయితే వెళ్తున్నామండి. ఈరోజైతే మా గ్యాంగ్లో అయితే ఒక పర్సన్ బర్త్డే ఉందనమాట. మా అందరిలో కల్లా వాడే చిన్నోడు. వాడి బర్త్డే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని చెప్పేసి అయితే మా వాళ్ళు ప్రాంక్ కేక్ అయితే ప్లాన్ చేశారంట. సో ఆ ప్రాంక్ కేక్ ఎలా ఉంది, మేము ఆ బేకరీ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడి ఎలా చేయించాము, ఇంకా మా వాళ్ళు అయితే వాడి బర్త్డే కోసం అని చెప్పి గుడ్లు, టమాటోలు, మైదా అన్ని రకరకాల ఐటమ్స్ అయితే రెడీ చేసి పెట్టారనమాట. సో నైట్ ఆ విజువల్స్ మేము అసలు ఎలా ఎంజాయ్ చేసాం, వాడి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాం అన్నీ క్లియర్గా వీడియో తీసి అయితే మీకు చూపిస్తాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ బేకరీ దగ్గరికి వెళ్ళి అయితే కనుక్కొని వచ్చాము. సో వాళ్ళు చేస్తా అని చెప్పారు. ఇప్పుడైతే మేము ఆ బౌల్ తీసుకోవడానికి వెళ్తున్నాం, దానిపైన పెట్టేదైతే. కానీ ఇది పడుతుంది కదా, బౌల్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే మాకు 120 రూపీస్ పడింది. హాఫ్ కేజీ కేక్ కోసమైనా అయితే తీసుకుంటున్నాం. సో చూడండి, బేరమాడి 150 చెప్తే 120 రూపీస్కి అయితే తీసుకున్నాం మేము ఇది. ఇప్పుడైతే బేకరీ దగ్గరికి వెళ్తున్నాము. దాని మీద డిజైన్ చేయాలి బ్రో. సో ఇక్కడ మేము ఈ కేక్స్లో అయితే ఒక కేక్ తీసుకుంటున్నాము, హాఫ్ కేజీ కేక్స్లో అనమాట. ఓకే బ్రో, ఎనీవన్ సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఇదైతే హాఫ్ కేజీ కేక్ అనమాట. బ్రోని అయితే మేము రిక్వెస్ట్ చేస్తాము లోపలికి వచ్చి వీడియో తీసుకుంటాను, ఓకే అన్నారు. లోకేష్ రెడ్డి, లోకు అని చెప్పారు ఆయన అన్న. లోకు అంతే. సో నేనైతే రిక్వెస్ట్ చేసి తీసుకుంటానని అయితే అడిగాను బ్రోని. సో బ్రో ఓకే చెప్పారు. ఇది వచ్చేసి అయితే మన కల్లూరు మెయిన్ సెంటర్లో అయితే ఉంటుందండి బేకరీ అయితే చాలా బాగుంటుంది. సో బేకరీ నేమ్ ఏంటన్నా మంది? ఎస్ఎల్వి బెంగళూరు అయ్యంగర్ బేకరీ. సో బ్రో అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తారు. సో కేక్స్ కూడా డిజైన్స్ చాలా బాగుంటాయండి, నేను పర్సనల్గా ప్రిఫర్ చేస్తున్నాను మీకు. సో తప్పకుండా విజిట్ చేయడానికి అయితే ప్లాన్ చేయండి. ఇలా ఈ టైప్ ఆఫ్ ప్రాంక్ కేక్స్ కానీ మీకు ఏ టైప్లో కావాలన్నా కానీ డిజైనర్ కేక్స్ కూడా చేసిస్తారు. 1 కేజీ మోల్డ్ ట్రే తీసేసి అయితే మన కోసం 1 కేజీ ట్రే మోల్డ్ ట్రే అయితే పెడుతున్నారు కింద, బేస్ అనమాట ఇది. సో మీకు ఏ కేక్స్ అయినా కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయండి. ఇక్కడికి వచ్చినట్లయితే డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. విజిట్ చేయడానికి అయితే కల్లూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికైతే. సూపర్ బ్రో, ఇది చూడటానికి కూల్ కేక్ మోడల్ వచ్చేసింది కదా. సో బ్రో అయితే నేను కొంచెం క్లోజ్ కాబట్టి నాకైతే పర్మిషన్ ఇచ్చారు. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పర్మిషన్ ఇస్తారు, వీడియో తీసుకొని ఇస్తారని చెప్పేసి అయితే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా అయితే అవుట్పుట్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తారు బ్రదర్, చాలా బాగుంది, సూపర్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి అసలు టోటల్ కూడా కూల్ కేక్, చూడటానికి కూల్ కేక్లో అయితే కనిపిస్తుంది అనమాట. మనకి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నారు బ్రదర్. అయితే మా ఫ్రెండ్ గారి నేమ్ అయితే దీని మీద రాపిస్తున్నాను డిఫరెంట్గా, కేవీఎల్ అందగాడు అని చెప్పేసి అయితే రాయిస్తున్నాం. మా ఊరందరిలో కూడా అందగాడు అనమాట మా వాడు, కేవీఎల్ అందగాడు. సో ఓవరాల్గా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. సో ఈ అవుట్పుట్ ఇంత మంచిగా రావడానికి కారణం అయితే మా బ్రదర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ప్యాక్ చేస్తున్నామండి.
ఇప్పుడే షాప్ దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇక్కడైతే ఫ్రెండ్ గార్డ్ మీద కొట్టడానికి అయితే అని చెప్పేసి మైదా అని ఎగ్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. నైట్ అయితే టైము 11:40 ఆ టైం అయితే అవుతుందండి. సో కేక్ కటింగ్ లొకేషన్కి ముందుగానే వెళ్ళాలని అయితే కార్ తీసుకుని అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాము. చేస్తున్నాడు చూడండి బర్త్డే బాయ్ అయితే. సో ప్రొఫెషనల్ కార్ డ్రైవర్ అనమాట. కేక్ కటింగ్ డెస్టినేషన్ పాయింట్కి అయితే వచ్చేసామండి. సో బర్త్డే బాయ్ ఇంకా పిల్లల ఆడుకుంటున్నాడు. సారీ అన్న, ఏం పర్లేదు అంటారా అన్న. మేము మోదల్లో కట్ చేసుకోరా. ఒరే నువ్వు టార్చ్ ఆపు. ముడి కింద పెట్టి తీసుకొచ్చావు. ఏంటి బాబాయ్ నువ్వు ఏంటది మనీ? అది వెలిగిరా, అగ్గిపెట్టి ఒకటే ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ లోకు, హ్యాపీ బర్త్డే టు యూ. అడిదాన్ని అయిపోయింది. స్టీల్ గిన్నె పెట్టారు. స్టీల్ గిన్నె ఉందా? ఏం చేయొద్దు. హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయరా? స్టీల్ గిన్నె పెట్టి మీరు నాకు కనపడుతూనే ఉందన్న. ఇగో నేను ఆల్రెడీ అట్లెందుకు గీకుతురా? కేక్ కాకపోతే క్రీమ్ అంతా. కేక్ కట్ చేయరా? నువ్వు కింద కుండి తీయాలి, కింద కుండి తీయాలరా. అయిపోయిందా? రే ఫోన్ రికార్డ్ ఆన్లో ఉందిరా అంటే 10 రూపాయలు పెట్టి తెచ్చారు. షార్ట్కి 200 నాకు. గిన్నె తీరా. ఏంటంటే ఆడు మొత్తం సైడ్ ఎడ్జులు కట్ చేసుకుంటాం. అది ఇటీ నాకు కొంటాం కానీ మేము. వెనక్కి వచ్చి పెట్టరా, నువ్వు కెమెరా ముందుకు వెళ్ళకు. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు చూపి విడిపారండి ఇట్లా పెట్టి. ఇదిగోండి అది కింద పడిస్తారు, నాకైతే కాదు. మనీ మనీ పోతే రాదు కెమెరా అనుకోండి. కార్ తోలాలరా ఇప్పుడు. అరే నీకు తంబి నువ్వు ఎరక్కరా, నా వెనక్కుండు. అమ్మాయి ఇంకెవరి కాడ ఉంది గుడ్డు. క్యాండిల్స్ రా. ఏ ఆగు, క్యాండిల్స్ వదాలు ఎలుగుతాయి. ఆగు పెట్టలేదు బాబాయ్. అదిగో 1 2 కొట్టండి. హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ. క్రీమ్ బాగుంది. వద్దు. మొత్తం ఎంతమంది? 8 మంది. ఎంతమంది ఉన్నారు? 6 వచ్చినాయి. సరిపోయిందా? ఇదిగో ఈ క్రీమ్ పెద్ద కేక్ పెట్టుకోవాలి. ఒరే ఆగండి రే, ఒక ఫోటో కిటు కిటు కొనేవాడు ఒక్కలేడు. ఒరే ఆగురా, వద్దురా. మనీ అదే కేక్ చేతిలో పట్టుకో. ఒరే ఆగురా, కేక్ అంతే. అరే మార్నికి పోయి మాకు చేతిలో
అన్న గిన్నె నెత్తి మీద పెట్టండి అన్న. ఆ గిన్నె తీసి నెత్తిన పెట్టండి రా. అది తర్వాత నాకు తెలుసు కేక్ విలువ, కేక్ వాల్యూ నాకు తెలుసు. కేక్ నాగటానికే ఉన్నాయి ఈడ. ఆగు రే ఆగరా. ఓకే అరే కిట్టు చేస్తున్నాను కాకపోతే కానీ బాగుంది ఎవరు అబ్బాయి అయితే కానీ తిను బాబాయ్. ఆగు. అసలు ఏంది నాకు ఎవడు బర్త్డేరా నీ బర్త్డే రోజు అందరం బర్త్డే చేసుకున్నాం. ఫోటో అంటే ఇటు అరే ఇటు రారా, ఇటు తీద్దాం కాసేపు వీడియో. అసలుకి ఒక ఫోటో తీయడు ఫుల్ అయిందిరా కాదు. బాగా డాన్స్ చేస్తున్నట్టుగా కొడుతూనే ఉండాలి. खत्म बाय बाय टाटा गुड बाय गया।